Good morning, children. In the previous class, we are discussing about a cardiac cycle. I have given some introduction about a cardiac cycle. Okay, we have seen that human heart starts to beat at the age of 21st day of embryonic development. అంటే 21st day నుంచి heart beat అనేది start అవుతుందన్నమాట. If it stops, it indicates the death of an organism. And that means if the heartbeat is stopped, it indicates the organism is not live అనమాట. అంటే ఏంటి, డెత్ ఆఫ్ ద ఆర్గానిజం అనమాట. One contraction and one relaxation of atria and ventricles is called one cardiac cycle. ఒక కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్. ఏట్రియా వెంట్రికల్స్ ఒకసారి కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అయితే దాన్ని ఏమంటామంటే మనము కార్డియాక్ సైకిల్ అంటాం. ఓకే, we have seen that so many steps in cardiac cycle. First one is what is the first step? We have to imagine all the heart chambers are relaxed. అంటే ఫస్ట్ ఏమని మనం ఎట్లా ఊహించుకోవాలంటే అన్ని ఛాంబర్స్ అన్ని కూడా 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్ లో, ఆ ఛాంబర్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యాయి అని చెప్పి మనం ఫస్ట్ ఊహించుకోవాలన్నమాట. ఆ రిలాక్సేషన్ స్టేజ్ ఏమంటామంటే డయాస్టోల్ అంటాం. ఇఫ్ ద ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ ద ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ రిలాక్స్డ్, దట్ స్టేజ్ ఇస్ కాల్డ్ డయాస్టోల్. ఓకే, blood from vena cava and pulmonary veins enters left and right atria respectively. మహేంద్ర మ్యూట్ చేయ అందరినీ. ఓకేమా, అంటే హార్ట్ రైట్ సైడ్ లో ఉన్న ఛాంబర్స్ ఎక్కడ నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకుంటాయి? సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా. We know that superior vena cava receives blood from head and neck region, and inferior vena cava receives blood from legs and hand region. Okay, these two vena cava receives blood from respective parts, and pulmonary veins also receives blood from lungs. Okay, now when what happens then ante the heart is filled with blood. Then ante ee vena cava nunchi pulmonary veins nunchi blood anta kuda ఏట్రియాల్లోకి వెళ్తుంది కాబట్టి దెన్ ఏట్రియల్ ఛాంబర్స్ బికమ్స్ ఫిల్డ్ అన్నమాట. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ దెన్ ద ఏట్రియల్ ఛాంబర్స్ కాంట్రాక్ట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద బ్లడ్. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఏట్రియల్ ఛాంబర్స్ కాంట్రాక్ట్, దట్ మీన్స్ దే బికమ్ ఫోల్డెడ్ ఇన్సైడ్. అంటే కాంట్రాక్షన్స్ రిపల్షన్స్ తెలుసు కదా మనకి. కాంట్రాక్షన్స్ అంటే ఆ మజిల్స్ అన్ని కూడా ఫోల్డెడ్, అంటే ఫోల్డెడ్ స్టేజ్ లో ఉంటాయి. రిలాక్సేషన్ అంటే దే బికమ్ రిలాక్స్డ్ అనమాట. వెన్ ఎవర్ ద బ్లడ్ ఎంటర్స్ ఇన్ టు superior atrial chambers, the atria becomes contracted and forcing the blood to enter into ventricles. What happens if suppose what is the result of contraction? The atria, the blood that is present in the atria enters into ventricles. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, దానిలో ఉన్న బ్లడ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, there are first we have to see first once again steps in cardiac cycle. We have to imagine, the first step is we have to imagine that heart chambers are relaxed. ఫస్ట్ మనం ఏమైనా ఊహించుకోవాలంటే హార్ట్ లో ఉన్న ఛాంబర్స్ అన్ని రిలాక్స్ స్టేట్ లో ఉన్నాయని మనము ఇమాజిన్ చేయాలన్నమాట. దట్ కండిషన్ ఇస్ కాల్డ్ డయాస్టోల్ అంటాం. ఓకే, after it becomes relaxed, superior vena cava and inferior vena cava along with pulmonary veins receives blood from body parts. Okay, then the atria becomes filled. అప్పుడు ఏమవుతుంది, ఏట్రియా అంతా కూడా ఫిల్ అవుతుంది. whenever the atria becomes filled, contraction of the atria occurs. Okay, ఏట్రియాలో ఏమవుతుంది, అప్పుడు కాంట్రాక్షన్ జరుగుతుంది. then the blood that is filled in the atria enters into ventricles. Okay, నేను నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఇప్పుడు బ్లడ్ ఏట్రియాలో ఉన్న బ్లడ్ ఎక్కడికి వెళ్ళింది మా? వెంట్రికల్స్ లోకి వెళ్ళింది, అవునా? మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే, దీని ముందు స్లైడ్ మహేంద్ర.
ఓకే. ఆఫ్టర్ ఎంటరింగ్ బ్లడ్ ఇంటూ వెంట్రికల్స్ ఏట్రియా బికమ్స్ రిలాక్స్డ్. ఎప్పుడైతే ఏట్రియాలో ఉన్న బ్లడ్ వెంట్రికల్స్ లోకి ఎంటర్ అయిందో అప్పుడు ఏమవుతుంది, ఏట్రియాలో బ్లడ్ ఉండదు కాబట్టి అదేమవుతుంది మళ్ళీ రిలాక్సేషన్ కాంట్రాక్టర్ లో ఉన్న స్టేట్ నుంచి రిలాక్సేషన్ స్టేట్ కి వస్తుంది అనమాట. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్ దెన్ ఈజ్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్ ఆల్సో దెర్ ఇస్ వన్ వాల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ట్రైకాస్పిడ్ వాల్ బైకాస్పిడ్ వాల్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆ వాల్స్ ఏమవుతాయి అంటే క్లోజ్ అవుతాయి అనమాట. అపర్చర్ ఈజ్ నథింగ్ బట్ వాల్వ్ ఆర్ సమ్ హోల్, ఓకే, గ్యాప్ అనమాట. ఆ గ్యాప్ అనేది ఫిల్ అంటే క్లోజ్ అయిపోతుంది, అపర్చర్ అనేది క్లోజ్ అవుతుంది. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ క్లోజింగ్నెస్ ఆఫ్ అపర్చర్ ఈజ్ ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ ఏట్రియా. ఏట్రియాలోకి మళ్ళీ బ్లడ్ ఎంటర్ అవ్వకుండా అది క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ వీ కెన్ హియర్ ద షార్ప్నెస్ ఆఫ్ ద సౌండ్ దట్ ఈస్ లబ్. అప్పుడు ఫస్ట్ ఏట్రియాకి వెంట్రికల్స్ కి మధ్యలో ఉన్న అపర్చర్ క్లోజ్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఏంటంటే లబ్. ఓకే, ఆ సౌండ్ ఎలా ఉంటుంది, చాలా షార్ప్ గా ఉంటుంది అంట లబ్ అనేసి. ఓకేనా, ఓకేమా, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండిమా. వీ హ్యావ్ టు ఇమాజిన్ దట్ ద హార్ట్ ఛాంబర్స్ ఆర్ రిలాక్స్డ్. whenever the heart chambers becomes relaxed, blood from superior vena cava, inferior vena cava and pulmonary veins blood enters into atrial chambers. Whenever the atrial chambers becomes filled with blood becomes contracted, appudu emoutundi aa chambers anevi contract avutayi. Okay, it results in the pumping of blood into ventricles. ఆ కాంట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి ఎంటర్ అవుతుంది. Okay, then the apertures between that is walls between atria and ventricles closes. Then we can hear the sound of lub. ఆ apertures అనేవి ఫోర్స్ఫుల్ గా క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక లబ్ అనే సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకేమా. వై ఇట్ ఈస్ క్లోజ్డ్ ఈజ్ ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ ఏట్రియా. ఏట్రియాలోకి మళ్ళీ బ్లడ్ బ్యాక్వర్డ్ గా అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లకుండా ఆపేస్తుంది అనమాట. ఆ అపర్చర్ క్లోజ్ అవడం వల్ల రిజల్ట్ అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బ్లడ్ ఎక్కడ ఉంది, వెంట్రికల్స్ లో ఉంది. ఆఫ్టర్ బ్లడ్ ఎంటర్స్ ఇంటూ వెంట్రికల్స్ దే బికమ్ కాంట్రాక్టెడ్. మళ్ళీ ఏమైంది, వెంట్రికల్స్ లో కూడా ఆ బ్లడ్ తో నిండినప్పుడు ఏమవుతుంది, అవి కూడా కాంట్రాక్ట్ అవుతాయి టు పంప్ ఇంటూ ద బ్లడ్ వెజల్స్. కరోనరీ బ్లడ్ వెజల్స్ లోకి పంప్ చేయడానికి అవి కూడా ఏమవుతాయి, మళ్ళీ కాంట్రాక్ట్ అవుతాయి. ఓకే, ఓకే, అప్పుడు కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ అనేది మళ్ళీ అక్కడ కింద ఉన్న బ్లడ్ వెజల్స్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. దెన్ వెన్ ఎవర్ ద బ్లడ్ ఎంటర్స్ ఇంటూ బ్లడ్ వెజల్స్ వెంట్రికల్స్ బికమ్స్ రిలాక్స్డ్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వెంట్రికల్స్ కూడా రిలాక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ బిట్వీన్ మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ వెంట్రికల్స్ కి మళ్ళీ బ్లడ్ వెజల్ కి మధ్యలో కూడా వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ ventricles. Then we can hear the dull sound, that is the slowness of sound is that is nothing but dub sound. అప్పుడు మనకి చిన్నగా ఒక సౌండ్ వినిపిస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ డబ్, లబ్ డబ్ లబ్ డబ్. ఓకే, లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, మనం ఏట్రియాకి వెంట్రికల్స్ కి మధ్యలో ఉన్న వాల్స్ అనేవి క్లోజ్ అయినప్పుడు, వాటి మధ్య ఉన్న అపర్చర్ క్లోజ్ అయినప్పుడు ఏమో మనకి లబ్ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వెంట్రికల్స్ కి బ్లడ్ వెజల్స్ కి, ఓకే, రెస్పెక్టివ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అయోర్టా, ఓకే, నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీ అవి ఉంటాయి కదా, వాటికి వెళ్ళే అక్కడ వాటికి మధ్య ఉన్న బ్లడ్ అపర్చర్ అనేది క్లోజ్ అయినప్పుడు మనకి డల్ సౌండ్, దట్ ఈస్ డబ్ అనే సౌండ్ వస్తుంది. ఎందుకు ఈ అపర్చర్ క్లోజ్ అవుతుందంటే ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇంటూ వెంట్రికల్. ఇది కూడా ఈ బ్యాక్వర్డ్ ఫ్లోని స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ బ్లడ్ ఫ్లోస్ ఇంటూ లంగ్స్ అండ్ రెస్పెక్టివ్ బాడీ పార్ట్స్. అక్కడ నుంచి ఏమవుతుంది, వెంట్రికల్స్ నుంచి బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళేది లంగ్స్ కి వెళ్తుంది, నెక్స్ట్ లేదంటే బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. అంటే రైట్ ఏట్రియం నుంచి ఎక్కడికి వెళ్తుంది బ్లడ్, లంగ్స్ కి వెళ్తుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది, అంతే కదా. రైట్ సైడ్ లో ఏముంటుంది మా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అంతే కదా. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ గా ఎప్పుడు అవుతుంది, whenever it enters into లంగ్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఆక్సిజనేటెడ్ అవుతుంది. ఎందుకు అక్కడ ఆక్సిజనేటెడ్ అవుతుంది అంటే లంగ్స్ లో ఆల్రెడీ ఆక్సిజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కి కార్బన్ డైఆక్సైడ్ కి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగి మన బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ మనం కార్డియాక్ సైకిల్ గురించి మనం మెయిన్ గా ఏం చెప్పొచ్చు,
వన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియం వెంట్రికల్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ సైకిల్ అంటాం. ఓకేనా, ఒకసారి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మా స్టెప్స్ అన్ని. ఫస్ట్ హార్ట్ ఎలా ఉంటుంది అంటే రిలాక్స్ స్టేట్ లో ఉంటుంది. రిలాక్స్ స్టేట్ తర్వాత ఏమవుతుంది, సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా, పల్మనరీ వీన్స్ ద్వారా బ్లడ్ అనేది ఏట్రియల్ చాంబర్స్ అంటే పైన ఉన్న చాంబర్స్ లోకి ఎంటర్ అవుతుంది. whenever the blood enters into atrial chambers they become contracted. This contraction helps in the blood flowing into ventricles. ఈ కాంట్రాక్షన్ బ్లడ్ వెంట్రికల్స్ లోకి ఎంటర్ అవడానికి యూజ్ అవుతుంది. meanwhile the aperture between atrium ventricles closes. Then we can hear the soundness, sharpness of sound, that is nothing but a lub. అప్పుడు మనకి వినపడే సౌండ్ ఏంటంటే లబ్ అనే సౌండ్. ఓకే, ఆఫ్టర్ ఎంటరింగ్ ద బ్లడ్ ఇంటూ వెంట్రికల్స్ దే ఆల్సో బికమ్ కాంట్రాక్టెడ్. ఎప్పుడైతే బ్లడ్ వెంట్రికల్స్ కలుస్తుందో అవి కూడా కాంట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా కాంట్రాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటి, పంపింగ్ ఆఫ్ బ్లడ్ ఇంటూ బ్లడ్ వెజల్స్. ఓకే, whenever the blood enters from ventricles to blood vessels, then ventricles also become relaxed. Okay, then the apertures between ventricles and blood vessels also closed. They prevent the backward flow of blood into respective atria or ventricles. Okay, then we can hear the dullness of sound, that is nothing but a dub. అప్పుడు మనం వినే సౌండ్ ఏంటంటే డబ్ అనే సౌండ్ మనము వింటాము. ఓకే, అక్కడ నుంచి ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్ నుంచి లంగ్స్ కి, బాడీ పార్ట్స్ కి బ్లడ్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, ఈ ఈవెంట్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే కార్డియాక్ సైకిల్ అంటాం. These events occur sequentially, which is called as a cardiac cycle. Okay, understand ma? Okay, Mahendra, next slide bettava. Okay, one systole and one diastole takes at the time of 0.8 second. అంటే ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ జరగడానికి తీసుకునే టైం ఎంతంటే 0.8 seconds. డయాస్టోల్ అంటే ఏంటి, రిలాక్స్ స్టేట్ ఆఫ్ హార్ట్ చాంబర్స్. సిస్టోల్ అంటే కాంట్రాక్టెడ్ స్టేట్. ఇందాక నేను చెప్పాను ఫస్ట్ మనము హార్ట్ చాంబర్స్ ఎలా ఉన్నాయని ఊహించుకున్నాము, రిలాక్స్డ్ గా ఉన్నాయి అనుకున్నాం. అంటే దట్ ఈస్ దోస్ ఆర్ ఇన్ డయాస్టోలిక్ స్టేజ్ అనమాట. whenever the blood enters into respective chambers they become contracted. That stage is called systole. Okay, one systole and one diastole takes the time of 0.8 seconds. Okay, the time needed for atrial contraction is 0.11 to 0.14 seconds. అంటే ఏట్రియా కాంట్రాక్షన్ జరగడానికి అవసరమయ్యే టైం ఎంతంటే 0.11 seconds నుంచి 0.14 seconds తీసుకుంటుంది అనమాట. వెంట్రికల్ కాంట్రాక్షన్ తీసుకున్న టైం ఎంతంటే 0.27 to 0.35 seconds. Okay, these contractions and repulsions we can hear at the మనము ఈ కాంట్రాక్షన్ రిపల్షన్స్ ని మనము చూడొచ్చు అనమాట. ఇఫ్ యూ టచ్ యువర్ రిస్ట్ అట్ దిస్ రీజన్ యూ కెన్ ఫీల్ ద పల్స్. అంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు, మనకి పల్స్ చూస్తారు. పల్స్ ఎక్కడ చూస్తారు, బై టేకింగ్ యువర్ రెస్ట్. మీ రెస్ట్ ని తీసుకొని వాళ్ళు 1 minute లో ఎంత ఉంది పల్స్ అనేది చూస్తారు అనమాట. దట్ పల్స్ రేట్ ఈస్ నథింగ్ బట్ హార్ట్ బీట్ రేట్. ఓకే, పల్స్ రేట్ ఈస్ ఈక్వల్ టు హార్ట్ బీట్స్. ఓకేనా. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. ఓకే మా, దిస్ ఇస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. ఇక్కడ పైన ఉన్న ఇమేజ్ చూడండి, ఏట్రియా ఫస్ట్ ఉన్న ఇమేజ్ చూడండి మా. అక్కడ అంతా ఏముంటుంది అంటే ఫస్ట్ హార్ట్ అనేది రిలాక్స్ స్టేట్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఇమేజ్ చూడండి మా, అంతా మొత్తం అంతా హార్ట్ అంతా కూడా ఎంటీగా ఉంది. ఇక్కడ చూడండి వెంట్రికులర్ ఫిల్లింగ్ అని ఉంది కదా, ఆ స్టేజ్ చూడండి, ఆ హార్ట్ అంతా కూడా ఎంటీగా ఉంది. తర్వాత ఉన్న స్టేజ్ చూడండి, పైన ఉన్న ఆర్టరికల్స్ లోకి బ్లడ్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ మనం ఇందాక నేను చెప్పాను కదా, బ్లడ్ అనేది సుపీరియర్ వీనా కేవా నుంచి నెక్స్ట్ పల్మనరీ వీన్స్ నుంచి బ్లడ్ ఏట్రియాలోకి ఎంటర్ అవుతుంది. ఏట్రియాలోకి ఎంటర్ అయిన తర్వాత మన నెక్స్ట్ ఇమేజ్ చూడండి మళ్ళీ ఆ బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, వెంట్రికల్స్ నుంచి మళ్ళీ బ్లడ్ వెజల్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న ఇమేజ్ ఆ పార్ట్ లో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వెంట్రికులర్ కాంట్రాక్షన్ నుంచి బ్లడ్ వెజల్స్ లోకి బ్లడ్ ఎంటర్ అవడము మనం క్లియర్ గా చూడొచ్చు. మళ్ళీ అక్కడ నుంచి ఏమవుతుంది, బాడీ పార్ట్స్ కి బ్లడ్ అంతా కూడా పంప్ అవుతుంది కాబట్టి మళ్ళీ హార్ట్ బికమ్స్ రిలాక్స్డ్. ఓకేనా, అంతే కదా. హార్ట్ బ్లడ్ తో ఫిల్ అయినప్పుడేమో సిస్టోలిక్ స్టేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ అన్నిటికి రీచ్ అవుతుందో మళ్ళీ హార్ట్ బికమ్స్ రిలాక్స్డ్.
రిలాక్స్డ్ గా ఉన్నప్పుడే మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది అనమాట. వెన్ ఎవర్ ద బ్లడ్ బికమ్స్ కాంట్రాక్టెడ్ ద బ్లడ్ ప్రెషర్ బికమ్స్ ఇంక్రీజ్డ్ గా ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ద కార్డియాక్ సైకిల్ మా. దిస్ ఇస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. ఓకే, అందరు చూడండి. ఓకే అమ్మా, మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ ఇస్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. Okay, the blood that is pumped by the heart reaches body parts and comes back to the heart. Blood నుంచి పంప్ అయిన బ్లడ్ హార్ట్ నుంచి పంప్ అయిన బ్లడ్ బాడీ పార్ట్స్ అంతా కూడా మూవ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బ్లడ్ ని రీచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ సర్క్యులేషన్. అంటే దాన్ని ఏమంటామంటే ఒక సైకిల్ అంటాం. ఓకే, ఈ సైకిల్ లో కూడా కొన్నిసార్లు మనకి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ వే, అంటే బ్లడ్ హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ వే ని బట్టి దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. దట్ ఈస్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. అంటే హార్ట్ ద్వారా ఒక్కసారి బ్లడ్ అంతా రీచ్ అవుతుందా, లేదంటే 2 times హార్ట్ కి వచ్చి మళ్ళీ బాడీ పార్ట్స్ అంతా రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇది 2 types అనమాట, సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ఓకే, హార్ట్ ద్వారా బ్లడ్ అనేది ఒక్క సైకిల్ తిరిగింది అనుకోండి, దట్ మీన్స్ హార్ట్ నుంచి బ్లడ్ ఎంటర్ అయ్యి బయటకు వెళ్ళి బాడీ పార్ట్స్ అంతా రీచ్ అయ్యి మళ్ళీ హార్ట్ కి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ ఉంది కదా, అది మనం హార్ట్ని ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి. అక్కడ నుంచి యారో మార్క్స్ చూడండి మా. ఫస్ట్ అదంతా ఏమవుతుంది? ఒక సింగిల్ సర్కిల్ తిరుగుతుంది. అంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది బయటకు వెళ్ళి మళ్ళీ హార్ట్ ని ఒకసారి రీచ్ అవుతుంది. అదే డబుల్ సర్క్యులేషన్ తీసుకున్నాం అనుకోండి, హార్ట్ నుంచి బ్లడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్ కి వెళ్తుంది. ఇక్కడ బయట 2 appendages లాగా ఇచ్చినారు చూడండి మా, అవేంటంటే దోస్ ఆర్ నథింగ్ బట్ లంగ్స్. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న పార్ట్ నుంచి బ్లడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? లంగ్స్ కి వెళ్తుంది. లంగ్స్ నుంచి అక్కడ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ స్టేట్ కి మారి అక్కడ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ రీచ్ అవుతుంది. ఓకేమ్మా, ఒకసారి చూడండి డబుల్ సర్క్యులేషన్. రైట్ సైడ్ బ్లడ్, ఈ బ్లడ్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఆక్సిజనేటెడ్ బై ఎంటరింగ్ ఇంటూ లంగ్స్. లంగ్స్ కి వెళ్ళడం ద్వారా అది ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ అవుతుంది. అంటే మన ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ అని. ఇంప్యూర్ బ్లడ్ ఏమవ్వాలి? ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై అవ్వాలంటే అది ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ కి వెళ్ళాలి. ఓకే, లంగ్స్ లో ఎలా ప్యూరిఫై అవుతుంది? బై టేకింగ్ ఆక్సిజన్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకోవడం ద్వారా అది ప్యూరిఫై అవుతుంది. అక్కడ నుంచి ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ హార్ట్ ని రీచ్ అయ్యి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ అంతటికి సర్క్యులేట్ అవుతుంది అనమాట. అంటే ఒక సైకిల్ లో హార్ట్ ని ఎన్నిసార్లు రీచ్ అవుతుంది? బ్లడ్ 2 times రీచ్ అవుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ ఇంప్యూర్ బ్లడ్ అంతా లంగ్స్ కి వెళ్తుంది, లంగ్స్ నుంచి ప్యూరిఫై మళ్ళీ హార్ట్ కి వస్తుంది, మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. అట్లా 2 times జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ ఏంటంటే హార్ట్ మా, దాని చుట్టూ 2 appendages లాగా ఇట్లా ఉన్నాయి కదా, దాన్ని ఏమంటామంటే లంగ్స్ అంటాం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హార్ట్ మా? హార్ట్ ఎక్కడ ఉంటుంది? హార్ట్ లైస్ బిట్వీన్ 2 lungs అండ్ బిలో ద రిబ్ కేజ్. అంటే రిబ్ కేజ్ కింద 2 lungs కి మధ్యలో హార్ట్ అనేది ప్లేస్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని బట్టి మనం ఈ పిక్టోరియల్ రిప్రజెంట్ ద్వారా మనం ఇట్లా చెప్పొచ్చు అనమాట. అంటే ఫస్ట్ బ్లడ్ లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అంతా, హార్ట్ లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ అనేది లంగ్స్ కి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ ని రీచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్ అంతటికి రీచ్ అవుతుంది అనమాట. సో సర్క్యులేషన్ ఇంటూ 2 types, దట్ ఈస్ పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్. పల్మనరీ సర్క్యులేషన్ అంటే బ్లడ్ అనేది లంగ్స్ కి రీచ్ అవడం. సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే లంగ్స్ నుంచి వచ్చిన ప్యూరిఫైడ్ బ్లడ్ బాడీ పార్ట్స్ అంతటికి రీచ్ అవడాన్ని ఏమంటామంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఓకే మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, ఒకసారి చూడండి. బ్లడ్ ఫ్లోస్ త్రూ హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీటింగ్ 1 circulation. అంటే ఒక్కసారి మాత్రమే హార్ట్ ద్వారా రీచ్ అయితే దాన్ని ఏమంటామంటే మనము సింగిల్ సర్క్యులేషన్ అంటాం. అదే 2 times హార్ట్ ని రీచ్ అయ్యి బాడీ పార్ట్స్ అంతటికి వెళ్తుంది అనుకో, దాన్ని ఏమంటామంటే డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ డబుల్ సర్క్యులేషన్ అండ్ సింగిల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ లో 2 ఉంటాయి. అదేంటి? మళ్ళీ పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్. పల్మనరీ సర్క్యులేషన్ అంటే బ్లడ్ లంగ్స్ కి వెళ్ళడము, లంగ్స్ లో ఉన్న ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ హార్ట్ కి వెళ్ళి మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ అంతటికి రీచ్ అవడాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లింఫాటిక్ సిస్టమ్.
ఇంకో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ లైస్ ప్యారలల్ టు ద వీనస్. లింఫాటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి బాడీలో ఆర్టరీస్ వీన్స్ ఉంటాయి కదా, ఆ వీన్స్ కి ప్యారలల్ గా ఉండే సిస్టమ్ ఏమంటామంటే లింఫాటిక్ సిస్టమ్ అంటాం. ఓకే, అంటే ఏంటి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమే. దాని ద్వారా కూడా ఏమవుతుందంటే బాడీలో ఉన్న బ్లడ్ లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని బాడీ పార్ట్స్ మొత్తానికి రీచ్ అవుతాయి అన్నమాట. ఓకే, as blood flows through tissues and blood capillaries, some amount of fluids and certain solid materials are constantly flowing out. ఇప్పుడు బ్లడ్ ద్వారా ఏం వెళ్తాయి అని చెప్పుకున్నాము, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ దట్ మే బి ఎసెన్షియల్ మెటీరియల్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ మెటీరియల్స్. నాన్ ఎసెన్షియల్ మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అనమాట. ప్రతి ఒక్కటి గ్యాసెస్ కానీ, లేదంటే ఫుడ్ మెటీరియల్స్, న్యూట్రియంట్స్ కానీ, లేదంటే యాంటీబాడీస్ కానీ, ఏవైనా సరే దేని ద్వారా వెళ్తాయమ్మా, బై సర్క్యులేటరీ సిస్టమ్ ఓన్లీ. దే ట్రాన్స్ఫర్ త్రూ అవర్ ద బాడీ, మన బాడీ మొత్తానికి సర్క్యులేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది స్పిల్లేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్పిల్లేజ్ అంటే లీకేజ్. అంటే ఏంటి, ఎలా లీకేజ్ అవుతుంది, అది ఈ ఆర్టరీస్ ఆర్ సింగిల్ సెల్డ్ ఇన్ థిక్నెస్. అవి ఎలా ఉంటాయి అని చెప్పుకున్నామా, ఒకే సెల్ థిక్నెస్ ఉంటాయి. దానివల్ల ఏంటి, బై డిఫ్యూజన్ దే మే ఎంటర్ ఇన్ టు టిష్యూస్, అంటే ఆ ఫ్లో నుంచి అవి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, దే ఆర్ పిక్డ్ అప్ బై లింఫ్ వెజల్స్. అవి వాటిని ఎవరు పికప్ చేస్తారంటే లింఫ్ వెజల్స్ అనేవి పికప్ చేస్తాయి. ఓకే, అంటే ఏంటంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అయ్యేటప్పుడు ఆ బ్లడ్ లో ఉన్న మెటీరియల్స్ అని కొన్నిసార్లు ఏమవుతుందంటే దే మే లీక్ అవుట్. అవి కొన్నిసార్లు బయటకు వచ్చేస్తాయి అనమాట. అవి మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ అగైన్ దే హ్యాస్ టు గో టు హార్ట్. మళ్ళీ అవి రివర్స్ డైరెక్షన్ మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోవాలి కదా. ఓకే, దేని ద్వారా వెళ్తాయి, మామూలుగా అయితే బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ని తీసుకెళ్లే రీజన్ వెజల్స్ ఏంటి, వీన్స్. హార్ట్ నుంచి తీసుకెళ్లేవి ఏంటంటే, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ తీసుకెళ్లేవి ఆర్టరీస్ కదా. ఆర్టరీస్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్ దెర్ మే బి లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఓకే, ఈ లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ని మళ్ళీ హార్ట్ కి ఎవరు తీసుకెళ్తారంటే లింఫ్ వెజల్స్ అనేవి తీసుకువెళ్తాయి. ఓకే, ఈ లింఫాటిక్ సిస్టమ్ లైస్ ప్యారలల్ టు ద వీనస్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ప్యారలల్ గా అంటే దాని పక్కనే ఉంటుంది అనమాట, నాట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బట్ లైస్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకేమ్మా, దాని ముందు స్లైడ్ పెట్టవా మహేంద్ర? లింఫాటిక్ సిస్టమ్ లో ఇద్దరు దీని తర్వాత స్లైడ్ ఇంకా ఇక్కడ దీని ముందు స్లైడ్ మహేంద్ర. ఓకే మహేంద్ర, ఇది ఉంచేసి. ఓకేమ్మా, ఇక్కడ చూడండి సర్క్యులేటరీ సిస్టమ్ పక్కన ఉన్నది ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ లో మనం ఏం చూడొచ్చు, ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి. లింఫాటిక్ సిస్టమ్ లో లింఫ్ వెజల్స్ ఉంటాయి. ఓకే, లింఫ్ వెజల్స్ లైస్ ప్యారలల్ టు ద వీనస్ సిస్టమ్. లింఫ్ వెజల్స్ దేనికి ప్యారలల్ గా అంటే సైడ్ బై సైడ్ అనమాట. ఇప్పుడు సపోజ్ రైల్వే ట్రాక్ ఉందనుకోండి, ఆ ట్రాక్ లో ఉన్న 2 లైన్స్ ఎలా ఉంటాయి మా, ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, అలాగే లింఫ్ వెజల్స్ అనేవి వీనస్ సిస్టమ్ కి, లింఫాటిక్ సిస్టమ్ అనేది వీనస్ సిస్టమ్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఓకే, అంటే దీని యొక్క మెయిన్ రోల్ ఏమని చెప్పుకున్నాం మనము, వెనెవర్ లీకేజ్ ఆఫ్ మెటీరియల్ అక్కర్స్ త్రూ ఆర్టరీస్, దే ఆర్ పిక్డ్ అప్ బై లింఫ్ వెజల్స్. ఏదైనా మెటీరియల్స్ ఆర్టరీస్ నుంచి వచ్చేటప్పుడు, బాడీ పార్ట్స్ కి వచ్చేటప్పుడు లీక్ అయితే అవి వాటిని ఎవరు పికప్ చేస్తారంటే లింఫాటిక్ సిస్టమ్ పికప్ చేస్తుంది అనమాట. పికప్ చేసి మళ్ళీ హార్ట్ కి తీసుకువెళ్తుంది. ఓకే, అంటే కొన్నిసార్లు ఏంటి, లీకేజ్ అయినప్పుడు ఏంటి, మామూలుగా బాడీ పార్ట్స్ కి ఆర్టరీస్ ద్వారా వచ్చినాయి అనుకోండి, వీనస్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తాయి. అలా కాకుండా స్పిల్లేజ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పిల్లేజ్ మెటీరియల్ కూడా ఎవరు బ్యాక్ తీసుకెళ్తారంటే లింఫాటిక్ సిస్టమ్ మళ్ళీ తీసుకువెళ్తుంది అనమాట, బ్యాక్ సైడ్ కి అంటే తీసుకువెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువసేపు ట్రావెల్ చేసామనుకోండి, వి కెన్ సీ ఇన్ కేస్ ఆఫ్ అడల్ట్స్ లో చూడొచ్చు ఇలాంటి కేసెస్. మనము ఒక ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తే ఏమవుతుంది, మన లెగ్స్ అన్ని స్వెల్ అవుతాయి. అంటే ఏంటంటే దర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ లెగ్ మజిల్స్. మన లెగ్ మజిల్స్ కి మూమెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లింఫాటిక్ టిష్యూ అంతా కూడా కాళ్ళల్లో అక్యుములేట్ అయిపోతుంది అనమాట, లెగ్స్ లో. ఓకే, మళ్ళీ ఆఫ్టర్ 1 day, దట్ మీన్స్ ఆఫ్టర్ వాకింగ్ సమ్ టైమ్, దే బికమ్ రిలాక్స్డ్ అండ్ దే కేమ్ టు
నార్మల్ స్టేట్. ఓకే, మళ్ళీ ఏమవుతుందంటే అదంతా కూడా మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఈ మజిల్స్ అనేవి, మజిల్స్ లో ఉన్న ప్రెషర్ అనేది ఈ లింఫాటిక్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. దానివల్ల మళ్ళీ అవి మళ్ళీ బ్యాక్వర్డ్ ఫ్లో ని ప్రమోట్ చేస్తాయి. ఓకేనా, ఈ ఇట్లా స్వెల్ అయ్యే స్టేట్ ని ఏమంటామంటే మనము ఎడిమా అంటాం. ఓకేనా, అంటే ఏంటంటే కంటిన్యూస్ గా అలాగే కూర్చున్నప్పుడు ఏముంటుంది, దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ మజిల్స్ ఇన్ ద లెగ్, దెన్ ద బాడీ ఫ్లూయిడ్స్ అక్యుములేట్ ఇన్ ద రీజన్ ఆఫ్ లెగ్స్ అనమాట. అక్కడ అక్యుములేట్ అయినప్పుడు ఆ మెటీరియల్ ఆ స్టేట్ ని ఏమంటామంటే మనము ఎడిమా అంటాం. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? Okay, ma. If you see the picture, we can easily identify lymph vessels and blood vessels. ఇక్కడ రెడ్ కలర్ లో, బ్లూ కలర్ లో ఉన్నాయేమో బ్లడ్ వెజల్స్ మా. రెడ్ కలర్ లో ఉన్నాయేమో ఆర్టెరియోల్స్, బ్లూ కలర్ లో ఉన్నాయేంటి వెన్యూల్స్. ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి, దోస్ ఆర్ లింఫాటిక్ వెజల్స్ అనమాట. అవి ఎక్కడి నుంచి ఫ్లూయిడ్స్ ని కలెక్ట్ చేస్తున్నాయి? ఇన్ బిట్వీన్ దీస్ టూ వెజల్స్, అంటే ఆర్టరీస్ కి లంగ్ వీన్స్ కి మధ్యలో ఉన్న టిష్యూస్ నుంచి ఫ్లూయిడ్ ని కలెక్ట్ చేస్తున్నాయి అనమాట. అంటే నేను చెప్పాను కదా, అంటే ఏంటి, ఆర్టరీస్ నుంచి బాడీ పార్ట్స్ కి వెళ్ళేటప్పుడు దేర్ మే బి సమ్ లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే ఫ్లూయిడ్స్ అనేవి కొంత లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ లీకేజ్ మెటీరియల్ ని కలెక్ట్ చేసేవి ఏంటంటే లింఫాటిక్ వెజల్స్ అనమాట. ఓకే, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న వెజల్స్ ఏమో లింఫాటిక్ వెజల్స్, ఈ రెడ్ కలర్ లో ఉన్నవి ఆర్టీరియోల్స్, బ్లూ కలర్ లో ఉన్నాయి వెన్యూల్స్. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము మొన్న ప్రీవియస్ క్లాసెస్ లో, ద కనెక్షన్ బిట్వీన్ ఆర్టీరియోల్స్ అండ్ వెన్యూల్స్ ఇస్ క్యాపిలరీస్ అనుకున్నాం కదా. ఓకే, అలాగే ఇక్కడ స్పిల్లేజ్ అయిన మెటీరియల్ అంతా కూడా కలెక్టెడ్ బై లింఫాటిక్ వెజల్స్. లింఫాటిక్ వెజల్స్ కలెక్ట్ చేసి మళ్ళీ అగైన్ ఇట్ మే టేక్ బ్యాక్ టు హార్ట్ అనమాట. అవి మళ్ళీ వెనక్కి హార్ట్ కి తీసుకువెళ్తాయి అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఆర్టీరియోల్స్, వెన్యూల్స్ అండ్ లింఫాటిక్ వెజల్స్. దిస్ ఈస్ ద పిక్చర్ అబౌట్. ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ద లెఫ్ట్ ఓవర్ ఫ్లూయిడ్ ఇస్ టేకన్ అప్ బై ద లింఫాటిక్ సిస్టమ్. ఏదైతే స్పిల్లేజ్ అయిందో ఆ మెటీరియల్ అంతా కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది కలెక్ట్ చేసి మళ్ళీ అగైన్ ఇట్ టేక్స్ బ్యాక్ టు హార్ట్ అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే, బ్లడ్ కంటైన్స్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ మెటీరియల్స్. బ్లడ్ లో ఏముంటాయి? సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయి, లిక్విడ్ మెటీరియల్స్ ఉంటాయి. సాలిడ్ మెటీరియల్స్ ఏంటి? సాలిడ్ మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ RBC, WBC and platelets. Along with these cells, there may be some nutrients also, glucose, carbohydrates. Glucose is nothing but a carbohydrate, proteins, fats, plasma, serum anta kuda blood lo unde liquid materials anamata. But lymph contains only liquid materials. Lymph lo only liquid material maatrame untundi, solid material undadu anamata. Okay, tissue fluid in lymph is present in the tissues. అంటే ఈ లింఫ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మెయిన్ గా టిష్యూస్ లో ఉంటుంది లింఫ్ సిస్టమ్ అనేది, లింఫాటిక్. ఓకే, నెక్స్ట్ మజిల్స్ అటాచ్ టు స్కెలిటన్ యాక్సెస్ పంప్ టు పుష్ ద లింఫ్ ఇంటూ లింఫాటిక్ వెజల్స్ అండ్ టువార్డ్స్ హార్ట్. ఈ మజిల్స్ నేను ఇందాక చెప్పాను కదా, అట్లాగే కంటిన్యూస్ గా మనం అలాగే కూర్చున్నాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, లెగ్స్ లో ఈ లింఫ్ అంతా కూడా అక్యుములేట్ అవుతుంది. అదే if there is a movement of legs, the lymph may easily travel to the heart అనమాట. అంటే ఈజీగా పంప్ అవుతుంది. దట్ మీన్స్ మజిల్స్ ఆర్ క్రియేటింగ్ ప్రెషర్ ఆన్ ద లింఫాటిక్ వెజల్స్. ఓకే, వాటి యొక్క మూమెంట్స్ ద్వారా వచ్చే ప్రెషర్ అనేది ఈ లింఫాటిక్ వెజల్స్ మీద పనిచేసి ఈ లింఫ్ అనేది మళ్ళీ హార్ట్ కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. లింఫ్ వెజల్స్ ఆల్సో హ్యావ్ ఎ రెస్ట్రిక్టెడ్ reverse flow. అంటే as like veins contains valves, lymphatic vessels also contains valves. What is the role of valves? Valves prevent the backward flow of blood into respective organs. ఈ veins ఈ valves ఏం చేస్తాయేమో బ్యాక్వర్డ్ ఫ్లో ని ప్రివెంట్ చేస్తాయి అనమాట. అంటే అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్లకుండా వన్ వే డైరెక్షన్ ని సపోర్ట్ చేస్తాయి. as like veins contains valves, lymphatic vessels also contains valves. ఎలాగైతే వీనస్ సిస్టమ్ లో వాల్స్ ఉంటాయో అలాగే లింఫాటిక్ సిస్టమ్ లో కూడా వాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, టుడే వీ హావ్ సీన్ 3 టాపిక్స్ మా. వన్ ఇస్ ద కార్డియాక్ సైకిల్, సెకండ్ వన్ ఇస్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్, థర్డ్ వన్ ఇస్ ద లింఫాటిక్ సిస్టమ్. ఈ మూడు టాపిక్స్ గురించి మనం చూసాం కదా. ఓకే, ఆల్ ఆఫ్ యూ రీడ్ అవుట్ ఇన్ యువర్ హోమ్స్ మా, అండ్ డ్రా డయాగ్రామ్స్ అబౌట్
కార్డియాక్ సైకిల్ యొక్క డయాగ్రామ్స్ మీరు డ్రా చేయండి. There are so many stages in the cardiac cycle. What is the first stage? There is a imaginary relaxation of heart chambers is the first stage. Then blood enters into atria, and then atria becomes contracted. Then blood enters into ventricles. Meanwhile, the aperture between the atria and ventricles closes. Then we can hear the sound of a lub. Okay. Next, whenever the ventricles becomes filled with blood, they become contracted. Then blood enters into blood vessels. Okay. Meanwhile, the apertures between ventricles and blood vessels also closes. Then we can hear the sound of a dub. That is a dull sound. Lub is a sharp sound. That means కొంచెం మనకి ఎక్కువ కొంచెం పెద్దగా వినపడే సౌండ్ ఏంటంటే లబ్, కొంచెం చిన్నగా వినపడే సౌండ్ డబ్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అ కార్డియాక్ సైకిల్. దాన్ని ఏమన్నా మెయిన్గా మనము కార్డియాక్ సైకిల్ అంటాం. వన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ atria and ventricles is called one cardiac cycle. Okay, it takes the time of one systole and one diastole తీసుకునే టైం ఎంత? 0.8 seconds. Okay, we can observe our pulse rate at the region of our wrist. మన wrist region లో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట పల్స్ రేట్ ని. That is about a cardiac cycle. Next one is a double circulation and single circulation. When the blood pumps through heart in only once, ఒకసారి మాత్రమే హార్ట్ ద్వారా పంప్ అయితే దాన్ని ఏమంటామంటే సింగిల్ సర్క్యులేషన్ అంటాం. మోర్ దాన్ వన్ అంటే దట్ మీన్స్ ఓన్లీ 2 times విల్ బి దేర్. ఓకే, 2 times మాత్రమే ఫ్లో అవుతుంది, దాన్ని ఏమంటామంటే మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం. ఇన్ డబుల్ సర్క్యులేషన్ ఆల్సో దెర్ ఆర్ 2 types ఇన్ డబుల్ సర్క్యులేషన్. వన్ ఈజ్ పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్. వాట్ ఈస్ పల్మనరీ సర్క్యులేషన్? వెన్ ద బ్లడ్ ఎంటర్స్ ఇన్ టు లంగ్స్, దట్ ఈస్ కాల్డ్ పల్మనరీ సర్క్యులేషన్. ఫ్రమ్ ద లంగ్స్ మళ్ళీ హార్ట్ కి రీచ్ అవుతుంది, మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ వెళ్ళడాన్ని ఏమంటామంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. ఇఫ్ యు సీ lymphatic system lies parallel to the venous system. Whenever there is a spillage of materials occurs through arteries, that is picked up by the lymphatic vessels. They take the materials and take back to the heart. ఈ lymphatic vessels అనేవి అక్కడ ఉన్న స్పిలేజ్ అనే మెటీరియల్ ని కలెక్ట్ చేస్తాయి. కలెక్ట్ చేసిన మెటీరియల్ అక్కడ తీసుకెళ్తాయి, మళ్ళీ హార్ట్ కి తీసుకెళ్తాయి. ఓకేనా, అందువల్ల మనం ఏం చెప్తామంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది వీనస్ సిస్టమ్ కి ప్యారలల్ సిస్టమ్ అని చెప్తాం. అంటే ఏంటి, వీన్స్ కూడా ఏం చేస్తాయేమో సేమ్ ఫంక్షన్, బాడీ పార్ట్స్ లో ఉన్న బ్లడ్ అంతా కూడా హార్ట్ కి తీసుకెళ్తాయి. లింఫ్ కూడా ఏం చేస్తుంది, ఈ మధ్యలో టిష్యూస్ లో ఉన్న టిష్యూ ఫ్లూయిడ్ ని హార్ట్ కి తీసుకెళ్తుంది అనమాట. ఓకే, లింఫ్ కంటైన్స్ ఓన్లీ లిక్విడ్ పార్టికల్స్. లింఫ్ లో ఓన్లీ లిక్విడ్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి సాలిడ్ మెటీరియల్స్ ఉండవు. ఓకే, ఓకేమ్మా, దిస్ ఈజ్ అబౌట్ 3 systems. ఓకే మహేంద్ర, ఇంకెంత టైం ఉంది మహేంద్ర? అయిపోయింది మేడం, 1 minute ఉంది. ఓకే మహేంద్ర. మా ఆల్ ఆఫ్ యూ రీడ్ దిస్ 3 topics మా, అందరూ చదవండి. ప్లస్ ఈ కార్డియాక్ సైకిల్ డయాగ్రామ్స్ వేయండి మా మీ బుక్స్ లో. క్లియర్ గా ఒక స్టేజ్ కి మీకు డిఫరెన్స్ తెలిసేలాగా మీరు వేయాలి. ఓకేనా, ఫస్ట్ రిలాక్స్ స్టేట్, తర్వాత ఏట్రియా కాంట్రాక్షన్, నెక్స్ట్ వెంట్రికల్ కాంట్రాక్షన్, నెక్స్ట్ బాడీ పార్ట్స్. ఈ 4 డయాగ్రామ్స్ మీ బుక్స్ లో డ్రా చేయండి మా. ఓకే,